అగాపే వృద్ధాశ్రమంలో మరి ఈరోజు స్పెషల్గా రామన్న వారి బృందం అనగా వారి స్నేహితులు వారందరూ కలిసి ఈరోజు ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి భోజనాలను సిద్ధపరుస్తున్నారు. అయితే నెలలో కనీసం 2 సార్లన్నా అగాపే ఆశ్రమంలో అనగా వృద్ధాశ్రమంలో మరి మంచి భోజనాలు తీసుకొచ్చి వృద్ధులను సంతోషపరుస్తున్నాడు రామన్న. ఆ తర్వాత వారి స్నేహితులు అందరూ కలిసి వారి కుటుంబాలను దేవుడు మరి దీవించాలని అగాపే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరూ కలిసి ఆ కుటుంబాలను వారు దీవిస్తూ ఉన్నారు. నిజమే కదా, ఒక పూట గుడికి అన్నం దొరకని వారు ఎంతోమంది అలమటిస్తున్నారు. ఈరోజు వృద్ధాశ్రమంలో మరి భోజనాలను వండుకొని స్వయాన వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా ఈరోజు ఆశ్రమంలో భోజనాలు నెలలో 2 సార్లు చక్కటి భోజనాలు ఇంట్లో చేసుకొని తినేదానికంటే చాలా రుచికరముగా భోజనాలు మరి ఈరోజు వారు మరి వడ్డిస్తున్నారు తీసుకొచ్చి. మనస్ఫూర్తిగా అగాపే వృద్ధాశ్రమం ఫౌండర్గా నేను అగాపే వృద్ధాశ్రమంలో పెద్దలు వారి కుటుంబాలు రామన్న కుటుంబాన్ని వారి స్నేహితుల కుటుంబాలను మనస్ఫూర్తిగా మేము దీవిస్తున్నాం. ఎందుకంటే అన్నం లేక చాలామంది అలమటిస్తున్నారు. మరి చాలామంది అన్నం లేకనే కొద్దిమంది ప్రాణాలు కూడా వదులుతూ ఉన్నారు అన్నం దొరక్క. ఈరోజు ఈ యొక్క ఆశ్రమంలో మంచి భోజనాలు సిద్ధపరిచిన రామన్నను వారి కుటుంబాలను దేవుడు దీవించాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం.